ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద ఇప్పటికే ట్రాక్టర్లు మామిడి లోడ్లతో బారులు తీరి ఉండడంతో గుజ్జు పరిశ్రమలు ఇప్పుడే తోతాపురి రకం తేవద్దన్నారో ఏమో తెలియదు కానీ, లేకపోతే ధరలు ఏమైనా తగ్గించారో తెలియదు కానీ, ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ర్యాంపులు మామిడి మండీల వద్ద తోతాపురి రకం ఈరోజు ₹1000 తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇంతకుముందు గుజ్జు పరిశ్రమల వద్ద టన్ను 7,000తో కొనుగోలు చేసే సమయంలో మండీలు ర్యాంపుల వద్ద టన్ను తోతాపురి 5,000తో కొనుగోలు చేసినట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. ఈరోజు మాత్రం ₹1,000 తగ్గిస్తూ టన్ను 4,000తో కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా రైతులు తోతాపురి రకం కోతలు మొదలు పెట్టడానికి మండీలు ర్యాంపుల వద్ద ధర ఎంత కనుక్కోవడానికి వెళ్తే టన్ను 4,000తో కొనుగోలు చేస్తున్నట్లు వారు సమాచారం ఇచ్చినట్లు పుల్చల మండలంలోని రైతులు పేర్కొన్నారు. ఇక ఇప్పటికే చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు వద్ద జెన్ గుజ్జు పరిశ్రమ వద్ద ట్రాక్టర్లు గత 2 రోజులుగా బారులు తీరి ఉన్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. కాబట్టి గుజ్జు పరిశ్రమల వద్దకు ఇప్పటికే తోతాపురి చాలా వరకు సరుకు ఉండడంతో ఇప్పుడే సరుకు వద్దన్నారో ఏమో తెలియదు కానీ, ర్యాంపులు మండీల వద్ద టన్నుకు ₹1000 తగ్గించి కొనుగోలు చేస్తున్నారని, లేదంటే గుజ్జు పరిశ్రమలు ఏమైనా ధర తగ్గించి చెప్పాయేమో తెలియదు కానీ, ర్యాంపులు మండీల వద్ద తోతాపురి రకం ఈరోజు టన్ను 4,000తో కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరిపి తోతాపురికి గిట్టుబాటు ధరే కాక సిద్ధమైన ధర ఉండేలా నిర్ణయించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. నిన్నటి వరకు ర్యాంపులు మండీల వద్ద టన్ను 5,000తో కొనుగోలు చేసిన వ్యాపారులు ఈరోజు ₹4 అనడంతో తోతాపురి ఎక్కువగా పండిస్తున్న రైతులకు ఏమీ దిక్కుతోచని పరిస్థితి దాపరించింది. ఇక అందులో సగానికి సగం 5 టన్నులుంటే 5,20,000 అంటే 10,000 కోతలకి రవాణా ఖర్చులకే పోతాయని, ఇక 10,000 ఏం చేసుకునేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వేచి చూద్దాంలే అన్న ధోరణి కూడా రైతుల్లో లేకుండా పోతుంది. ఆతృతతో ఎత్తైనా సరే కాయలను కోసి మండీలకు ర్యాంపులకు తరలిచ్చేస్తే కాయ చెట్లు లేకుండా ఏదో ఒక ధరకు ఇచ్చేస్తే చాలే అన్నట్టు వారి ధోరణి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 44 గుజ్జు పరిశ్రమల్లో 37 ఈ ఏడాది కార్యకలాపాలు కొనసాగిస్తాయని, అందులో సగానికి సగమే తీర్చుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో కూడా పుల్లూర ఖాదర్ రకం గుజ్జు కోసమే కొన్ని పరిశ్రమలు పనిచేస్తుంటే మిగతా సగం తోతాపురి రకం కొనుగోలు చేసి గుజ్జు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. రైతులు మంచి పక్వానికి వచ్చిన తోతాపురి కాయలని దశల వారీగా కోతలు మొదలుపెట్టి ర్యాంపులకు మండీలకు లేదా గుజ్జు పరిశ్రమలకు తరలిస్తే గిట్టుబాటు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. చివరి కాయ వరకు గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేస్తాయని ఎవరు ఆతృత పడాల్సిన అవసరం లేదని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.